మనకు పాలసీ లేదు. సో వెరీ ఫార్చునేట్లీ ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ రేవంత్ రెడ్డి గారు దట్ హీ హాజ్ కాన్స్టిట్యూటెడ్ దిస్ కమిటీ. ఓకే. బికాజ్ నాకు ప్యాషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయన ఐ థింక్ ఐఎమ్ ది రైట్ పర్సన్ అనుకున్నారు. సరే ఈ మధ్యలో కొంచెము పొలిటీషియన్స్ ఏదో బాగుతున్నది పక్కన పెట్టేస్తే సో బట్ ఆ పాలసీని చేయమని చెప్పేసి చాలా మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. సో ఎవరు కూడా నాకు మీరు ఇది ఇది పెట్టకూడదు, ఇది పెట్టాలి, లేదా మాకు చూపించండి, లేదా మాకు డిస్కస్ చేయండి, నో. ముఖ్యమంత్రి గారు కానీ, సీఎం పేషీలో ఉన్న వాళ్ళు కానీ, సెక్రటరీ వాళ్ళు కానీ, సో కమిషనర్స్ ఎవరు కూడా నో బడీ ఇంటర్ఫియర్డ్ ఇన్ అవర్ వర్క్. సో దాంతో మేము చాలా ఫ్రీ విల్లింగ్గా చాలా చక్కగా అన్ని దేశాలని సెకండరీ డేటా తీసుకొని స్టడీ చేసి, సో కొన్ని దేశాలకు మేము వెళ్ళి కొన్ని రాష్ట్రాలు తిరిగి ప్రైవేట్ బెస్ట్ కాలేజెస్ కార్పొరేట్ కాలేజెస్ తిరిగి సో మా ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడానికి మన గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ తిరిగి సో విచ్ వర్క్స్ విచ్ డజంట్ వర్క్ అనేది అర్థం చేసుకొని సో పిల్లల సెంట్రిక్గా ఈ పాలసీ ఇవ్వడం జరిగింది. ఓకే. సో పాలసీ ఉంది కాబట్టి నౌ ఇఫ్ గవర్నమెంట్స్ వాంట్ టు డూ డెవలప్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ రెడీ, జస్ట్ ఇంప్లిమెంట్. సో 434 రికమెండేషన్స్ చేసాం, సిఫార్సులు చేసాం. సో ప్రీ ప్రైమరీకి ఒక సెట్ ఆఫ్ రికమెండేషన్స్, సో స్కూల్కి సెట్ ఆఫ్ రికమెండేషన్స్, గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్కి సెట్ ఆఫ్ రికమెండేషన్స్, సో +2కు రికమెండేషన్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ రికమెండేషన్స్, యూనివర్సిటీస్ రికమెండేషన్స్, సో మిడ్ డే మీల్ ఎట్లా ఉండాలి రికమెండేషన్స్, అండ్ ద హోల్ పాలసీ గవర్నెన్స్ మీద రికమెండేషన్స్. సో మెనీ రికమెండేషన్స్ వీ హ్యావ్ గివెన్. సో ఇవన్నీ కూడా సో రిలవెంట్ యాక్చువల్లీ. సో దీంట్లో కొన్ని డబ్బులు అవసరం లేదు, కొన్నిటికి డబ్బులు అవసరం ఉంటుంది. బట్ వాట్ ఎవర్ గవర్నమెంట్ థింక్స్ దట్ ఇఫ్ దిస్ ఈజ్ అ ప్రియారిటీ అనుకుంటే దే కెన్ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రికమెండేషన్స్. దానివల్ల మనకి ఒక మంచి ఎన్విరాన్మెంట్, ఒక లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ఒక టీచింగ్ ఎన్విరాన్మెంట్, ఒక టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్, సో ఒక టీచర్స్కి సంబంధించినటువంటి ఒక మంచి వాతావరణం ఇవన్నీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే మీరన్న పాలసీ ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోయి నార్మల్గా ఉంటే ఓకే. బట్ మన సెక్షన్కి వచ్చినట్లయితే మన సొసైటీకి వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పి ప్రైమరీ కొంచెం దగ్గరగా ఉంటాయి, ఒక 2-3 ఉంటాయి. కొంచెం దూరం వెళ్తే సెకండరీ స్కూల్స్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్, మేబీ మండలాలు అలా వెళ్ళిపోతూ అంటే దూరం అయిపోతుంది కదా విద్య. దాన్ని ఎలా దగ్గర తీసుకొస్తారు ఇప్పుడు? ఎందుకంటే మీరు అన్నారు 10+2 చేస్తామని చెప్పి. బహుశా సమ్ టైమ్ ఏమనిపిస్తుంది అదే ఆ 10+2+3 కూడా దగ్గరే చేసేస్తే బాగుంటుందేమో అనే ఐడియా కూడా రావచ్చు. దీన్ని ఎలా మిటిగేట్ చేస్తారు సార్? అంటే మీరు ఒక రికమెండేషన్స్ ఇచ్చారు, దాని గురించి అడిగే ప్రయత్నం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి మండలంలో యూనివర్సిటీ పెట్టారు కదా. అవును. యూనివర్సిటీ అంటే జనరల్గా యూనివర్సిటీ అంటే ఒక 10,000 మంది నుంచి ఒక 40,000 మంది పిల్లలు ఉండాలి యూనివర్సిటీ అంటే. అవును. సో దట్ కైండ్ ఆఫ్ కల్చర్, దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, దట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్, సో దట్ కైండ్ ఆఫ్ ల్యాండ్ పీపుల్ అరౌండ్, దట్ కైండ్ ఆఫ్ బిగ్ లైబ్రరీస్, రీసెర్చ్ లైబ్రరీ ఇవన్నీ ఉండాలి. అట్లా ప్రతి మండలం పెట్టాం కదా. అవును. సో ఎక్కడైనా కదా ప్రపంచం మొత్తం ఇంతే. ఓకే. సో అందుకని బైఫర్కేట్ చేశారు. అట్లా చేయాల్సి వస్తుంది. ఓకే. డిపెండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అంటాం మనము. హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య. ఈ ఉన్నత విద్య అనేది మేము ప్రతి దేశంలో ఎట్లా ఉందని, సో కొన్ని డెవలప్డ్ నేషన్స్లో 80% ఉంది. ఓకే. సో మన తెలంగాణలో ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ 35% ఉంది. అంటే 100 మంది పిల్లల్లో 35% పిల్లలు ఎడ్యుకేషన్కి వెళ్తారు. సో మేబీ ఐ థింక్ నేషనల్ ఫిగరు అదేదో 28 ఎంతో, మనకంటే తక్కువ ఉంది అది. సో అంటే హైయర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది వెళ్ళగలిగితే, అంత రీసెర్చ్ జరగలిగితే అంతమందికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఫర్ రీసెర్చ్ ఉంటుంది. రీసెర్చ్ అని ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే ది థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్ అండ్ వెల్త్ క్రియేషన్. సో దిస్ ఈజ్ అ చైన్, రైట్? సో వెల్త్ క్రియేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు మన మెడిసిన్స్ ఉంటాయి. నేను ఎప్పుడో ఒక 25 సంవత్సరాల క్రితం స్వీడన్కి వెళ్ళాను. ఆ స్వీడన్లో అక్కడ నన్ను ఒక రీసెర్చ్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఓకే. వాళ్ళు అప్పుడు ఎయిడ్స్కి, అప్పుడు డయాబెటిక్కి, సో అప్పటి నుంచే పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తున్నారు. అప్పటికి మన దేశంలో అసలు ఎక్కడ కూడా చేసి ఉండకపోవచ్చు దానికి సంబంధించిన రీసెర్చ్. అంత చిన్న దేశం ఎందుకు చేస్తున్నారు అంత రీసెర్చ్? ఎందుకంటే ఒక ఇన్నోవేషన్ చేస్తే దట్ డెవలప్స్ ది కైండ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ బిజినెస్ అవుద్ది. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని కొత్త ఇంజెక్షన్స్ వస్తే ₹1,00,000 అంటారు, రైట్? దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇన్నోవేషన్.
సో ఆఫ్టర్ సమ్ టైమ్ మేబీ ఆఫ్టర్ 20-30 years తర్వాత అది తగ్గిపోతుంది. లక్షది కాస్త 1000 రూపాయలు అవుతుంది, అది వేరే విషయం. అవును అవును. బట్ ఈ లోపల ఎంతమంది చేసుకుంటారు వాళ్ళు, ఎంత Hmm. వెల్త్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇన్నోవేషన్స్. ఓకే. సో ఈరోజు మనకి మన ఐఫోన్స్ ఉన్నాయి. సో ఎంత ఇన్నోవేషన్ చేసి హీ హాజ్ ప్రొడ్యూస్డ్ దట్, నౌ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ దట్. అంటే మనకి ఎంత డబ్బు వచ్చింది, మనకి ఎంత వెల్త్ క్రియేట్ అయింది. మైక్రోసాఫ్ట్ ఎంత వెల్త్ క్రియేట్ అయింది. ఈజ్ ఆల్ ఆర్ ఇన్నోవేషన్స్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇన్నోవేషన్ మనకు హబ్గా లేవు. మనం తయారు చేద్దాం. మన దగ్గర లేవు, ఇన్నోవేషన్సే లేవు. బికాస్ దట్ ఇస్ మన ఎడ్యుకేషన్ కరెక్ట్ కాదు. ఇది దట్ క్రిటికల్ థింకింగ్ లేదు మన దగ్గర. బట్టి పట్టు. అదొక బిజినెస్, అది కూడా బిజినెస్ కన్వర్ట్ చేశారు దాన్ని. ఎడ్యుకేషన్ షుడ్ బి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఓరియంటెడ్గా, తర్వాత కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్గా ఉండాలి. కానీ వీళ్ళు బిజినెస్ చేసేస్తారు మొత్తం కూడా. సో గవర్నమెంట్స్ ఏమో నెగ్లెక్ట్ చేసేసి దాన్ని కుప్ప చేశారు, ప్రైవేట్ వాళ్ళేమో డబ్బు చేసుకుంటున్నారు. అంటే రెండు కూడా చెడుగు చేస్తున్నాయి సొసైటీకి. హౌ యూ వాంట్ టు బ్యాలెన్స్ దట్? మీరున్న టైంలో, బికాస్ దిస్ ఈజ్ అ ప్రీసియస్ టైం అని చెప్పి మీరు అనుకుంటారు. మార్కులు కాదు, మనోడికి సబ్జెక్టు ముఖ్యం అనే దాన్ని జడ్జ్ చేసేందుకు, లేకపోతే పేరెంట్స్ కూడా కన్విన్స్ చేయాల్సిన సందర్భము ఎలా జడ్జ్ చేస్తారు ఇప్పుడు? పేరెంట్స్ పాపము దే గో విత్ మార్కెట్. అదే వచ్చిన బాధ. అవును. అది బాధ కాదు, ఇట్ ఇస్ అంటే దట్ ద ఆ కొడుకు సిచువేషన్. 90 మార్క్స్ వచ్చాయి, That is the situation. 95 వచ్చిందా, ఇలాగే Ah. చూసుకుంటున్న సందర్భం. ఎగ్జాక్ట్లీ. వాడికి ఎంత సబ్జెక్ట్ ఉన్నదా బహుశా వాళ్ళకి మ్యాటర్ కాదేమో. లేదు, ఇదంతా కూడా మనం అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం. ఓకే. ఇప్పుడు మీకు చూడండి, ఒక చైనాలో, మన దేశంలో తప్ప Hmm. మీకు ఏ దేశంలో కూడా ఇట్లా ఎంసెట్లు, నీట్లు, జీలు అని చెప్పేసి పిల్లల్ని రాచి రంపాన్ని పెట్టే ఎక్కడ లేదు. ఓన్లీ చైనాలో ఇక్కడ ఉంది, అంతే. 2 చోట్ల ఉంది మంది. 2 ఏషియన్ కల్చర్ బేసికల్లీ ఇక్కడ ఉంది, ఇంకెక్కడ లేదు జనరల్గా. చిన్న చిన్న ఏషియన్ దేశాలు అక్కడక్కడ ఉన్నాయి కానీ నెగ్లిజిబుల్. సో మిగతా దేశాలు ఎందుకు లేదు, మన దేశంలో ఎందుకు ఉంది? బికాజ్ వీ హ్యావ్ లైక్ ఏం చేశారు, అప్పుడెప్పుడో ఇంటర్మీడియట్లో మాస్ కాపింగ్ అవుతుంది అని చెప్పేసి ఎంసెట్ పెట్టారు. ఎంసెట్ పెట్టేసరికి బిజినెస్ అయిపోయింది అది. అంటే టు క్రాక్ అంటాం కదా, అవును. టు క్రాక్ ఎంసెట్, టు క్రాక్ జేఈ, క్రాక్ జేఈ, క్రాక్ నీట్. నీట్. ఎస్. ఈ క్రాక్ అనే పదం వచ్చింది. అవును. అంటే నువ్వు బై హుక్ ఆర్ కుక్, సో క్రాక్ చేయి, అంతేగాని నేర్చుకోను కదా, అక్కడ కాన్సెప్ట్ నేర్చుకోను కాదు. క్రాక్ ఇట్. సో ఇలాంటి ఒక విధానం వల్ల వచ్చింది అంతా కూడా. అందుకని మేము రికమెండ్ చేసిన దాంట్లో ఈ ఎంసెట్ గిమ్సెట్ కరెక్ట్ కాదు. పాతకాలంలో మనము ఒక కాపింగ్ చేయకుండా ఒక గట్టి మెథడాలజీ విధానం లేకపోవడం మూలాన జిల్లాకు తేడా ఉంది కాబట్టి సో అది కరెక్ట్ కాదని. బట్ ఈరోజు అదే ప్రభుత్వం, మన ప్రభుత్వమే మీకు ఎంసెట్ కండక్ట్ చేస్తుంది, మన ప్రభుత్వమే ఇంటర్మీడియట్ కండక్ట్ చేస్తుంది. పిల్లలు వాళ్ళే, సిలబస్ వాళ్ళే, కాన్సెప్ట్స్ వాళ్ళే. ఇన్ని ఎగ్జామ్స్ ఎందుకు? ఓకే. అందుకని మేము అది ఎంసెట్ అవసరం లేదు. ఎంసెట్ అవసరం అయితే బిజినెస్ తగ్గుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈరోజు ఏమవుతుందంటే ఎంసెట్ ఈ ప్రైవేట్ కార్పొరేట్ చైతన్య నారాయణలు, ఎందుకంటే చైతన్య నారాయణ అంటే అర్థమైంది అందరికీ, అందుకని పేరు తీయాల్సి వస్తుంది. అదర్వైజ్ నథింగ్ టు విత్ దెమ్. సో ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తాన్ని 2 నెలలు పూర్తి చేసేసి మిగతా అంతా కూడా మీరు చెప్పిన రాట్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ అనమాట. సో మనిషిని మిషన్ చేసేసి బట్టి పట్టించి 4 క్వశ్చన్లు ఇస్తాను బట్టి సో క్రాక్ చేయాలి. సో దట్ ద థింగ్. నీకు మరి ఎక్కడి నుంచి వస్తుందండి? మీకు ఎక్కడ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఎక్కడ కాన్సెప్చువల్ డెవలప్ అవుతాయి, ఎక్కడ రీసెర్చ్ వస్తుంది, ఎక్కడ మీకు ఇన్నోవేషన్స్ అవుతాయి కదా.